బ్రింగ్ బ్యాక్ మాధురి పేరుతో సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది. కొల్హాపూర్ లోని మహాదేవి అలియాస్ మాధురి ఏనుగు కథ. 36 సంవత్సరాల ఈ ఆడ ఏనుగు కొల్హాపూర్ నందిని గ్రామంలో జైన్ మఠంలో దాదాపు 3 దశాబ్దాలకు పైగా నివసించింది. కర్ణాటక నుండి 1992లో కేవలం 3 ఏళ్ల వయసులో ఈ మఠానికి మాధురిని తీసుకొచ్చారు. మాధురి ఆ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా జైన్ సమాజానికి చాలా ముఖ్యమైనదిగా మారింది. మతపరమైన వేడుకల్లో, ఊరేగింపుల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. అయితే కాలక్రమేణా మాధురి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం వల్ల పాదాల ఇన్ఫెక్షన్లు, పెరిగిన గోళ్లు, అర్థమైటిస్ వంటి సమస్యలతో పాటు ఒంటరితనం వల్ల మానసిక ఒత్తిడి గురైందని నిపుణులు గుర్తించారు. పెటా ఫిర్యాదుతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరించే హైపవర్డ్ కమిటీ నివేదికల ఆధారంగా బాంబే హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆమెను వేరే చోటకు తరలించాలని ఆదేశించాయి. ఆ ఆదేశాల మేరకు గుజరాత్ లోని జామ్నగర్ లో ఉన్న అనంతమ్మానికి సంబంధించిన వంతారా వన్యప్రాణి రెస్క్యూ రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించారు. మాధురిని తరలించడం స్థానిక ప్రజలకు, జైన్ సమాజానికి చాలా బాధను కలిగించింది. ఆమెను మళ్లీ కొల్హాపూర్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల అంబానీ జియో నుంచి ఎయిర్టెల్ కి మారాలని అక్కడి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ విషయంపై మీరు ఏమంటారో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.